నేనెందుకు ఆగి తలుపు కొడతాను? అదా, ఇదిగో వీడున్నాడు కదా నా మనవడు మారుతిగాడు, కోతి వెధవ. నన్నేదో ఆట పట్టిస్తుంటే మందలిస్తున్నాను. అంటే సియా మాటలు కూడా వినిపించినట్లు అనిపించింది. సియానా? సియా ఎక్కడుందమ్మా? వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందని తెలుసు బామ్మగారు. మళ్ళీ తిరిగి వచ్చిందేమో అని. మళ్ళీ తిరిగి రావడమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అలాంటి పరువు తక్కువ పనిచేసి ఏ మొహం పెట్టుకుని తిరిగి వస్తుంది? అస్సలు వచ్చే అవకాశమే లేదమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. ఎందుకత్తయ్యా సియా రాలేదని చెప్పారు? ఇక్కడ ఉందని చెప్పలేకపోయారా? ఎలా చెప్పమంటావే? చూస్తే సియా వచ్చిందని గోల చేయదు కదా. ఇక్కడ ఒక్కరి దగ్గర చెప్పలేని వాళ్ళు ఇంట్లో అందరి ముందు ఎలా చెప్పగలరు? చెప్పలేరత్తయ్యా. ఎందుకంటే అది పనికి మాల పనిచేస్తుందని మీకు తెలుసు. ఏదో అభిమానం చావక వెనకేసుకొస్తున్నారు గాని తలెత్తుకుని ఎవరి ముందు నిలబెట్టలేరు. అసలు దీన్ని అంతటికీ కారణం నువ్వే నానమ్మా. నువ్వు గారాబం చేయడం వల్లే అక్క ఇలా తయారైంది. ఇంకా వెనకేసుకురావద్దు. నువ్వు నోరు మూయరా. అత్తయ్య, ఈసారి నోరు మూసుకునేది లేదు. నా కూతురే కావచ్చు, ఈ ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఉసే 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 ఉసే, ఎక్కడికి? ఆగవే ఉసే. రావే రా. ఉసే ఆగవే, ఆగవే ఉసే. ఆగవే, ఆగమంటుంటే ఆగో. చెప్తున్నాను ఆగవే, వదలండి. ఆగవే, ఆగో. నానమ్మ వెళ్ళు. ఆగవే, ఆగవే, ఆగో. ఉసే, చెప్పిన వరకు ఇక్కడే ఉండండి. అత్తయ్య, అత్తయ్య తలుపు తీయండి. అత్తయ్య, అత్తయ్య. నానమ్మ, నానమ్మ డోర్ తీ నానమ్మ. అత్తయ్య, తలుపు తీ నానమ్మ. నానమ్మ, సియక్కని తీసుకెళ్ళొద్దు నానమ్మ. వైదేహి యొక్క జీవితం నాశనం చేయొద్దు. తలుపు తీ నానమ్మ. నానమ్మ తలుపు తీ నానమ్మ. ఒరే మారుతి, నువ్వేం కంగారు పడకురా. మీ నానమ్మ ఎంత హడావిడి చేసినా సియాని ఎవరి దగ్గరికి తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఈ ఇంట్లో ఎవరు సియాని చూసినా అక్కడే చంపేస్తారు. ఇప్పుడు వైదేహి పెళ్లి ఆపటం ఎవరి తరమూ కాదు.
ఏం చేస్తున్నావు నాన్నా? ఆ, ఆ, ఏం లేదమ్మా. ఇంకా నిద్రపోలేదే? ఆ, నిద్ర పట్టట్లేదమ్మా. ఈ సంతోషంలో నాకే నిద్ర పట్టలేదు నాన్నా. ఇక నీకేం నిద్రొస్తుందిలే. అసలు నువ్వింత సంతోషంగా ఉండడం చూసి ఎన్ని రోజులైపోయిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎంత మదన పడిపోయావో, ఎంత మానసిక క్షోభ అనుభవించావో. అమ్మా, నాకెందుకో భయమేస్తుంది. వీళ్ళెళ్ళి ఏం మాట్లాడతారో ఏమో. సియా అక్క వచ్చింది కదా అని వైదేహి అక్కతో పెళ్లి ఆపేస్తే? వాళ్ళెవరితోనూ మాట్లాడలేరు నాన్నా. మాట్లాడేవారే అయ్యుంటే ఇందాక ఊర్మిళొచ్చినప్పుడే చెప్పుండేవారు. ముందు ఇక్కడి నుండి బయటికెళ్ళాలమ్మా. అప్పటి వరకు టెన్షనే నాకు. ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, నానా, 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 నానా. నానా, నానా, తలుపుతీ నానా. నానా, తలుపుతీ నానా. ఏమైంది సునైనా? మీరేంటి లోపల? బయట ఎవరు గడిపెట్టారు? ఇంకెవరు నానా? సియా అక్క, నానమ్మ కలిసి మమ్మల్ని లోపల పెట్టి గడిపెట్టారు. నాకెందుకు అనుమానంగా ఉంది. అది ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటుంది నాన్నమ్మా. నాకు దాని సంగతి తెలుసు కదా. నేను ఎలా హ్యాండిల్ చేస్తానో చూడు. అలాగే నువ్వు కూడా కొంచెం తగ్గి మాట్లాడు. అలాగే లేవే. నీ కాపురం బాగుపడుతుందంటే ఆ మాత్రం చేయనా? రా. ఆగో, 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 ఆగో. లే, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నువ్వు చేసిన పనికి మాలిన పనికి ఎవరు ఉన్నారో ఎవరు పోయారో చూసి వెళ్ళడానికి వచ్చావా? తప్పైపోయిందండి. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. బాబు, ఏంటి మీరు వెనకేసుకొస్తున్నారా? జరిగిన దానికి మామయ్య గారు అనుభవించిన బాధ, అమ్మ పడ్డ భయం అన్ని మర్చిపోయారా? అసలు మీరెలా మళ్ళీ తన్ని లోపలికి రానిచ్చారు? ఎవరైనా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఎంతవరకు వచ్చిందిరా పని? నేను వెతకమని చెప్పిన అనాథాచుకి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్. చాలా ఊళ్ళు తిరిగాం, ఎక్కడా దొరకలేదు. సంవత్సరం నుంచి వెతుకుతున్నారు. ఇంకా దొరకలేదని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? ఇంత టైము అంత డబ్బు తీసుకొని చిన్న ఆచూకీ తెలుసుకోలేకపోయారు. మీకు తెలియందేముంది సార్,
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తప్పుపోయిన పసిబిడ్డ. అప్పుడు ఎవరు తీసుకెళ్లారో ఇప్పుడు ఎవరి దగ్గరుందో తెలుసుకోవడం అంత సులువు కాదు సార్. కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో నాన్న వాళ్ళో ఉంటే ఏ ఒక్కటి ఉన్నా ఖచ్చితంగా గుర్తుపట్టే వాళ్ళం సార్. కానీ ఏమీ తెలియదు. పైగా తను అనాథ. నాకు కావాల్సింది కారణాలు కాదయ్యా, ఆ అమ్మాయి ఆచూకీ. సార్ ఆపకుండా వెతుకుతున్నాం సార్. ఇంకా కొన్ని ఊర్లు మిగిలి ఉన్నాయి సార్. అవి కూడా వెతికేస్తే తప్పకుండా దొరుకుతుంది. సరే సరే, నాకిది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జల్లెడ పెట్టి మరీ వెతకండి. నా మనవరాలికి దక్కాల్సిన ఈ వైభవమంతా ఆ అనాథకి దిక్కుమాలని దానికి దక్కటమా? అనుభవిస్తే నా మనవరాలే అనుభవించాలి. ఆ అనామకురాలికి మాత్రం ఈ అదృష్టాన్ని కలగనివ్వను. అక్కడే ఆగిపోయారండి పిన్ని గారు, రండి. ఈ నగలన్నీ కోడలి కోసమేనా? అవును పిన్ని గారు, వీటితో పాటు ఇంకా కొత్తవి కూడా చేయించాలి. కానీ అందుకు సమయం ఎక్కడిది? తెల్లారితే పెళ్లి కదా. పాత నగలైతే ఏంటి, కొత్త నగలైతే ఏంటమ్మా? నువ్వు సంతోషంగా అన్నావు కదా, అది చాలు. సంతోషమే పిన్ని గారు. మామూలుగా అయితే ఏ కోడలైనా ఇలాంటి పని చేసినందుకు పరువు పోయి తలదించుకోవాలి. కానీ మాకు తలవంపులు రాకుండా అంతకన్నా గొప్ప కోడలొస్తుంది. అన్నిటికంటే సంతోషం కలిగించే విషయం ఏంటంటే, నా కొడుకు తను ప్రేమించిన అమ్మాయితో జీవితం పంచుకోబోతున్నాడు. పెళ్ళయ్యాక 2వ రోజున అనుకుంటా, అమ్మా నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరు అంటే బాధేసింది. గుండె పిండేసినట్టు అనిపించింది. కాని ఏం చెయ్యలేకపోయాను. కుటుంబం పెళ్లికి కట్టుబడి ఉంటుంది కాని ప్రేమ కాదు కదా. అంటే ఇన్నాళ్లు తప్పక నా మనవరాల్ని కోడలిగా ఉండనిచ్చారు గాని వైదేహిని అయ్యుంటే బావుండేదని వీళ్ల మనసులోనూ గట్టిగా ఉందన్నమాట. ఇంతమంది అనుకున్నాక ఇంకిలా కాకి ఇంకెలా జరుగుతుంది? ఏమైందంటే ఎలా చెప్పాలి? మీది పెద్ద రాజవంశం. ఆచారాలు కట్టుబాట్లకి విలువనిచ్చేవారు. మీ గొప్ప మనసుతో మాలాంటి పేదింటి సంబంధం చేసుకున్నారు. కాని కులము గోత్రము తెలియని, అసలు పుట్టుక వివరాలే తెలియని అనాథ ఆడపిల్లని కోడలుగా చేసుకోవటానికి అంగీకరిస్తారా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు? ఆహా, మీకంత గొప్ప మనసు ఉందని తెలుసు. కాని మీ కట్టుబాట్లు ఒప్పుకుంటాయా అని అనుమానం. అయినా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే వైదేహి అనాథ కాబట్టి. ఏమన్నారు? అవునమ్మా, వైదేహి నా సొంత మనవరాలు కాదు. ఎక్కడో రోడ్డు మీద దొరికితే నా కొడుకు తెచ్చి పెంచుకున్నాడు. అంటే కన్న కూతుర్లాగే పెంచుకున్నాడు కాని ఎవరి రక్తమో తెలియని ఒక అనాథ ఆడపిల్ల. మీ వంశాన్ని వృద్ధి చేస్తుందంటే ఒప్పుకుంటారా? ఈ పెళ్లికి పరమేశ్వరుడి అనుమతి దక్కినట్టే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రేపు ఉదయం 9:30 గంటలకి ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకుని దంపతులిద్దరూ హోమం జరిపించవచ్చు. ఇన్నాళ్ళు తనకి దూరంగా ఉంచమని ఎంతగా వేడుకున్నా
దగ్గరగానే ఉంచుతున్నావేంటి రామా? నా ఏడుపు నీకు వేడుక అని బాధపడ్డాను, కాని నా గమ్యం ఇదే అన్నది నీ నిర్ణయమని ఇప్పుడు అర్థమైంది. వైదేహి, ఇలా రామ్మా. ఎక్కడికత్తయ్యా? రా చెప్తాను. చూడమ్మా, ఇక్కడున్న నగలన్నీ, అక్కడ వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, పగడాలు, ఇవన్నీ నీకు నచ్చాయా? ఇప్పుడు ఇవన్నీ నాకెందుకత్తయ్యా? ఇవే కాదమ్మా, ఇంకా ఏం కావాలన్నా చెప్పు. ఏది కావాలన్నా సరే. మీ అబ్బాయి మనసుతో పాటు ఈ ఇంట్లో కోడలిగా చూడండి అత్తయ్య. ఇది చాలత్తయ్య, ఇంతకు మించి వేరే ఆశలేం లేవు. వద్దమ్మా, ఆ ఆశ మాత్రం పెట్టుకోవద్దు. ఈ నగలు, డబ్బు, ఆస్తి ఏది కావాలన్నా అడుగు, సంతోషంగా ఇస్తాను. కానీ ఈ ఇంట్లో కోడలి స్థానాన్ని మాత్రం ఆశించద్దమ్మా. కౌసల్య,
నిన్ను కళ్ళు మూసుకుని కోడల్ని చేసుకోవడానికి. కానీ ఈ ఇంటికి కోడలు కావాలంటే మాత్రం అంతకు మించి వేరే అర్హత కావాలమ్మా. కులం, గోత్రం, వంశం ఇవుంటే చాలు. అంతేగాని ఇవేవీ లేని ఒక అనాథని మాత్రం ఇంటి కోడలిగా చేసుకోలేము. అమ్మా, త్వరగా అమ్మాయిని తీసుకురండి. ఈ పెళ్లి జరగకూడదు. జరిగితే నువ్వు నేను ఎందుకు పనికిరాని వాళ్లలా మిగిలిపోతాం. అది పెళ్లి పీటల మీద కూర్చోకముందే పెళ్లి ఆగిపోవాలి. ఏంటి, ఏదైనా ప్లాన్ చేసావా? ఎంత సీరియస్ గా చూస్తున్నావంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంటావు. ఏం చేసావు? ఎప్పుడో ఒకప్పుడు లేపేయాల్సిందే.
ఇప్పుడే లేపేస్తే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఏ కార్యక్రమం జరగదు. అసలు ఏ కార్యక్రమము జరగదు. నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కదు, దక్కనివ్వను. నీకు తెలుసా? ఆడపిల్లే కదా? అవును. 20 ఏళ్ల కిందటే కదా? అరే రే, నీకు తెలుసారా? 20 ఏళ్ల కిందట ఆడపిల్ల అంటే జానకి రామయ్య తెచ్చి పెంచుకున్నాడు. అంటే పెద్ద కూతురు వైదేహిని వీళ్ళు అడుగుతున్నారు. అనాథమ్మాయి అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ దశరథ రామయ్య ఇంట్లోనే ఉంటున్నారు కదా. వీళ్ళకి ఆ విషయం చెప్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. నీకు తెలుసా లేదా? అమ్మాయి ఎక్కడుంది? వాళ్ళు ఇల్లు ఎక్కడ చెప్పు. నేను చెప్పానుగా. చెప్తావా లేదా? చెప్తావా లేదా? అన్నా అన్నా, వీడు తాగుపోతాడన్నా. ఏదో తాగి వాగుతున్నాడు. పదప్ప. వెళ్ళండి వెళ్ళండి. 20 ఏళ్ల క్రితం నేను స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఒక పెద్ద ఆయన ఒక ఆడపిల్లని తెచ్చుకొని పెంచుకున్నాడు. అది ఎవరో ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి. రే రే, నీకేం కావాలో చెప్పు. మందు కావాలా? డబ్బులు కావాలా? ఏం కావాలని ఇస్తాంరా. అమ్మాయి ఎక్కడుందో చెప్పరా. ఇదిగోరా తీసుకో. చెప్పరా అమ్మాయి ఎక్కడుందో. ఇది ఇలా అడిగితే చెప్తారు, ఊరికే చెప్పరు. నాతో రండి, చూపిస్తా రండి. ఏమండి ఏమండి? నాన్నా, రాజా, ఏం జరిగింది? ఎవరో పొడిచి పారిపోయారు. హోమం పూర్తయ్యే లోపు ఆయన కళ్ళు తెరుస్తారనుకుంటే ఇలా జరిగింది. నా కొడుకు ఎవరికేం అన్యాయం చేశాడు. కదల్లేని మనిషి మీద కూడా కత్తితో దాడి చేశారంటే వాళ్ళు అసలు మనుషుల రాక్షసుల. మీరు కంగారు పడకండి, కంగారు పడకండి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి? బావగారి మీద దాడి చేసిన వాళ్ళ గురించేమో. అందుకే
ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పాను. వినిపించుకో. పెళ్లి ఆగిపోయింది, ఏం లాభం? మళ్ళీ నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో చూడు. అది కాదా మరేంటి దశరథా? దేవాంశ్ వైదేహిల గురించా? వాళ్ళకి పెళ్లి చేస్తున్నావేంటనా? ఏం చెప్పమంటావు? చిన్న కోడలు వెళ్లిపోయింది, ఏం చెయ్యాలో తెలీదు. హోమం జరగాలంటే భార్య పక్కన ఉండాలి. అందుకే వైదేహితో పెళ్లి జరిపించాలనుకుంటున్నావు. ఒక కూతురు చేసిన తప్పుకి ఇంకో కూతుర్నిచ్చి సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాను బావగారు. జరిగిన తప్పుకి క్షమించండి. సరిగ్గా ముహూర్తం సమయానికి మీకిలా జరిగిందండి. ఇప్పుడు ముహూర్తం దాటిపోయింది, పెళ్లి ఆగిపోయింది. హోమం కూడా చెయ్యొచ్చో లేదో